ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుంది? ఇప్పుడు 24లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ ఎలక్షన్‌లో మళ్ళీ టీఆర్ఎస్సే రావాలా? బీజేపీ రావాలా? కాంగ్రెస్ రావాలా? ఏదొస్తే బావుంటది అనుకుంటున్నారు? ఖచ్చితంగా చెప్పలేము గానీ ఏదొస్తదని. ఖచ్చితంగా టీఆర్ఎస్ వస్తదన్న. అంటే ఇప్పుడు మీకు జాబ్స్ గానీ, ఏమన్నా పథకాలు గానీ, సబ్సిడీ గానీ, మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ గానీ, అట్లా ఇలా కళ్యాణ లక్ష్మి గానీ, అట్లా ఏమన్నా టీఆర్ఎస్ నుంచి వచ్చినాయా ఏమన్నా? ఏమన్నా సాయం గానీ మీకు మీకు అందినాయా ఏమన్నా? సబ్సిడీస్ వచ్చినాయయితే నేను ఇంతవరకు మా దాంట్లో అయితే ఎక్కువేం లేవన్న. పింఛనీలు అట్లా వరకేం లేవు. కళ్యాణ లక్ష్మి కూడా ఇంతవరకు మేమేం టచ్ చేయలేము గానీ, చాలా వరకైతే పేదోళ్ళకు దానివల్ల మంచే జరిగిందన్న. మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? పర్ఫెక్ట్‌గానే ఉందన్న ఇప్పుడైతే ప్రెజెంట్. ఎందుకంటే చార్జెస్ ఎక్కువయినాయి. పెట్రోల్ విషయంలో దానివల్ల చార్జెస్ ఎక్కువైనాయి గానీ, ఇప్పుడు ప్రస్తుతానికైతే టీఆర్ఎస్సే నెక్స్ట్ వచ్చేది కంపల్సరీ. ఇప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుంటుందా? కేటీఆర్ ఉంటే సీఎంగా ఉంటే బాగుంటుందా అనుకుంటున్నారు? నెక్స్ట్ కేటీఆరే కదన్న అయ్యేది ఎలాగో. కేటీఆర్. ఇప్పుడు ఆయన తర్వాత వచ్చేది ఆయననే కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ వస్తుంది. ఇప్పుడు ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ షర్మిల పార్టీస్ ఏమన్నా తెలంగాణ మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? లేకపోతే ఏమన్నా ఎట్లా? ఎఫెక్ట్ ఏం పడదు. ఎఫెక్ట్ ఏముండదు. ఏం పడదు. అది అస్సలు పడదన్న. బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చే రైతు బీమా వీటికంటే వాళ్ళు ఏం చేయలేరు. ఎవరు వచ్చినా ఏం చేయలేరు. ఆయన ఎన్ని ఇచ్చిండన్న. ఇక్కడేమో సిటీలో అంత పర్ఫెక్ట్ లేదు కానీ ఊర్లో పండి చాలా వరకు అదే ఉంది. కేసీఆర్ ఆయన వరకే నడుస్తుంది. ఖచ్చితంగా 100% కేసీఆర్ నెక్స్ట్. ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్కు బీజేపీ లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఒక 10 సీట్లు ఎక్కువ వస్తుండొచ్చు కానీ కేసీఆర్కి అయితే ఏం ఫరక్ పడదు. కాంగ్రెస్ కైనా బీజేపీ 10 సీట్లు ఎక్కువ వస్తాయి కానీ ఆయన కేసీఆర్ అయితే ఫరక్ పడదు. కేసీఆర్కి అయితే ఫరక్ పడదు. నెక్స్ట్ ఆయననే మళ్ళీ దానిలో అయితే ఏముండదు. ఎమ్మెల్యే సీట్లు వస్తుండొచ్చు కొన్ని బీజేపీ వరకు కానీ ఖచ్చితంగా ఆయననే వస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఈ కవిత లిక్కర్ స్కామ్ అంటారు. అది లిక్కర్ స్కామ్ అనేది నిజమేనా? లేకపోతే వేరే పార్టీ వాళ్ళు సృష్టించింది అంటారా? అది నిజమే అనే వచ్చింది కదా బయటికి. అది నిజమే అని వచ్చింది. బట్ మనకు అంత తెలియదు. నేను దాని మీద అంత దృష్టి పెట్టలేదు. ఓకే. మీరు జాబ్ చేస్తారా? జాబ్ చేస్తున్నా మార్కెటింగ్. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.